హాయ్ అండి. ఎప్పుడూ చేసుకునే కేక్స్ లా కాకుండా ఒకసారి ఇలా కోకోనట్ కేక్ ట్రై చేయండి. నేను చెప్పే ఈ కొలతలతో చేసుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది. ముందుగా కేక్ కావాల్సింది 4 to 5 టేబుల్ స్పూన్స్ పాలు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్ మైదా, హాఫ్ కప్ ఆయిల్, 3/4 కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ కోకోనట్ పౌడర్. ఇది బయట రెడీమేడ్గా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వెనిలా పౌడర్, pinch of salt, 1 teaspoon బేకింగ్ పౌడర్. కేక్ని బేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఇసుక పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ముందుగా బౌల్లో 2 ఎగ్స్ని వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫోమీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోమీ వచ్చిన తర్వాత షుగర్ పౌడర్ని 3 టైమ్స్గా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం సపరేట్గా పెట్టుకున్న ఎల్లోని కూడా వేసుకొని మరో 3 మినిట్స్ బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత అందులో జల్లెడ పెట్టుకొని మైదా, వెనిలా పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కేక్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకసారి పాలు పోసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 by 1 పోసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కోకోనట్ పౌడర్ వేసుకొని మరలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అప్లై చేసుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కోకోనట్ పౌడర్ చల్లుకొని 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే బౌల్ కానీ పెట్టుకొని దాని మీద కేక్ ట్రే పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరో 35 మినిట్స్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బేక్ చేసుకోవాలి. కేక్ని వేసుకున్న మందాన్ని బట్టి కూడా టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మనం నైఫ్తో చెక్ చేసుకొని చూసినట్లయితే నైఫ్కి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చింది కాబట్టి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీకే అర్థమవుతుంది. దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, కోకోనట్ కేక్ రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.